హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలలో భాగంగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే చేస్తున్నామండి. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి విద్యా తత్వవేత్తలు, ఓకే, భారతదేశ మరియు పాశ్చాత్య విద్యా తత్వవేత్తలు అనేటువంటి టాపిక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా మరి యాప్లో క్లాసెస్ వింటూ ఇక్కడ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ యొక్క ఎంసిక్యూస్ మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మరి కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు యాప్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఒక పాఠశాల విద్యార్థులకు కేవలం తరగతి గదిలోనే కాకుండా ఆరు బయట చెట్ల క్రింద విద్యను బోధించాలని నిర్ణయించింది. మరి ఈ విధానము ఏ తత్వవేత్త ఆలోచనలకు దగ్గరగా ఉంది? A school decided to teach students outdoor under trees instead of just in a classroom. This approach is closest to which of philosophers' ideas? ఎవరి ఆలోచనలకు దగ్గరగా ఉంది ఈ విధానము అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 మాత్రమే. అంటే మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు దగ్గరగా ఉంది. చూద్దాం. ఠాగూర్ ప్రాథమిక విద్య తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రకృతి ఒడిలో జరగాలని విశ్వసించడం అయితే జరిగింది, ఓకేనా? ఆప్షన్ 2 అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. మహాత్మా గాంధీ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క విశ్వాసంగా దీన్నైతే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలకు చేతి పనుల ద్వారా గణితము, సామాన్య శాస్త్రాలను బోధిస్తున్నాడు. మరి ఈ పద్ధతి ప్రాథమికంగా దేనిని సూచిస్తుంది? ఏ టీచర్ ఈజ్ టీచింగ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ త్రూ హ్యాండిక్రాఫ్ట్స్ ఇన్ ద క్లాస్. వాట్ డస్ దిస్ మెథడ్ ప్రైమర్లీ ఇండికేట్? దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి. వార్ధా విధానము మరియు గాంధీజీ క్రాఫ్ట్ కేంద్రక విధానము, ఓకేనా? ఈ 2 పద్ధతులను సూచిస్తుంది. చూద్దాం వివరాలు. స్థానిక చేతి పనుల ద్వారా ఇతర పాఠ్యాంశాలను బోధించడం వార్ధా అంటే బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సైతము వేదాంత విద్యను అందించాలని, కులాలు అడ్డు రాకూడదని ఒక సామాజిక కార్యకర్త ప్రచారం చేస్తున్నాడు. మరి అతను ఎవరి ఆదర్శాలను పాటిస్తున్నాడు? ఎ సోషల్ వర్కర్ campaigns that Vedanta education should be provided to the marginalized and caste shouldn't be a barrier. Whose ideas is he following?
ఎవరి ఆలోచన ధోరణులను వీరు ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చండి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే నిజం. స్వామి వివేకానంద గారి ఆలోచనలను పాటిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. చూద్దాం. వేదాంతం అందరికీ అందవలసిన ఉమ్మడి సొత్తు అని, కులాలు అడ్డు రాకూడదని వివేకానందుడు ఘంటాపథంగా చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు శిక్షించకుండా ఆ తప్పుకు గల కారణాన్ని విశ్లేషించి దానిని సరిదిద్దుకునే మార్గాన్ని చూపాడు. ఈ దృక్పథము ఎవరి విద్యాతత్వానికి దగ్గరగా ఉంది? వెన్ ఎ స్టూడెంట్ మేక్స్ ఏ మిస్టేక్, the teacher, instead of punishing, analyzes the causes and shows the way to correct it. This attitude is close to whose educational philosophy? ఎవరిదండి? ఆప్షన్స్ రెండు మాత్రమే. ఎవరిది? వివేకానందుని విద్యా దృక్పథం క్రిందికి వస్తుంది. చూద్దాం. విద్యార్థులు చేసిన తప్పులు పాపాలు కావని, వారి నిస్సహాయతకు ప్రతిబింబాలని వివేకానందుడు పేర్కొనడము జరిగింది. నెక్స్ట్. పాఠశాలలో ఒక విద్యార్థి మంగలి పనిని, ఇంకొక విద్యార్థి వడ్రంగి పనిని నేర్చుకుంటున్నారు. ఇద్దరికి సమాన గౌరవం లభిస్తుంది. మరి గాంధీజీ ఈ భావనను ఏ పాశ్చాత్య రచయిత నుంచి గ్రహించారు? ఇన్ ఏ స్కూల్ వన్ స్టూడెంట్ లెర్న్ బార్బర్స్ వర్క్, another carpentry. Both receive equal respect. From which Western author did Gandhiji adopt this concept? ఎవరి దగ్గర నుంచి ఈ యొక్క పద్ధతి గ్రహించడం జరిగిందండి? ఆప్షన్ బి రెండు మాత్రమే నిజం. ఎవరు? జాన్ రస్కిన్. గాంధీజీని ప్రభావితం చేసిన తత్వవేత్తలలో మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి జాన్ రస్కిన్ అండి. ఓకేనా? చూద్దాం. జాన్ రస్కిన్ రచించిన అన్ టు ది లాస్ట్ నుండి గాంధీజీ శ్రమ దోపిడీ లేని వృత్తి, గౌరవం సూత్రాన్ని నేర్చుకున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఒక పాఠశాల కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సంగీతము, నృత్యము మరియు చిత్రలేఖనాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. మరిది రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్న ఏ వికాసానికి ఉదాహరణ? A school gives equal importance to music, dance and painting instead of just book knowledge. This is an example of which development mentioned by Tagore. ఏ వికాసానికి ఉదాహరణ అండి ఇది? ఆప్షన్ సి నాలుగు మాత్రమే సరైనది. ఔద్వేగిక వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, క్రియేటివ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఔద్వేగిక వ్యక్తీకరణ. వివరాలు చూద్దాం. మానసిక ఉల్లాసము మరియు ఔద్వేగిక వ్యక్తీకరణం కోసం ఠాగూర్ సంగీతము, చిత్రలేఖనం వంటి కళలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. నెక్స్ట్. పిల్లలు చిన్న మొక్కల లాంటి వారు. వారికి అనుకూల వాతావరణం కల్పిస్తే వాటంతట వారే పెరుగుతారు అని ఒక ఉపాధ్యాయుడు నమ్ముతున్నారు. ఈ ఆలోచన విధానము ఎవరిది? A teacher believes children are like a small plants. If provide a favorable environment, they grow on their own. Whose lines of through is this? ఎవరిదండి? ఎవరి ఆలోచన దృక్పథం ఇది అంటే ఆప్షన్ బి 1 and 2. ప్రోబెల్ మరియు వివేకానందుడి యొక్క ఆలోచన ధోరణి. చూద్దాం. శిశువు సహజ ఎదుగుదల గురించి ప్రోబెల్ చెప్పిన మాటలను వివేకానందుడు సమర్థించడము జరిగింది. నెక్స్ట్ వన్. ఒక జాతీయ విద్యా సంస్థ తూర్పు పశ్చిమ దేశాల సంస్కృతులను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఇది ఏ విద్యా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది? A national educational institute organized an international conference, so harmonizing Eastern and Western cultures. This reflects the main objective of which educational institute? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 3 మాత్రమే సరైనది. విశ్వభారతి సంస్థ, విద్యా సంస్థ. చూద్దాం. తూర్పు పశ్చిమ దేశాల కలయిక ద్వారా విశ్వ సంస్కృతిని సృష్టించడం ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యొక్క లక్ష్యంగా మనము
చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గాంధీజీ ప్రతిపాదించిన ప్రాథమిక విద్యలో ఒక ఉపాధ్యాయుడు మాతృభాషను విస్మరించి ఆంగ్లంలో బోధిస్తున్నాడు. మరి అతను గాంధీజీ విద్యా విధానంలో ఏ నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించాలి? ఏ టీచర్ ఇన్ గాంధీజీస్ proposed basic education ignores the mother tongue and teaches in English. Which rule of Gandhiji's education system he is violating? దేన్ని ఆ, దేన్ని మరి బ్రేక్ చేస్తున్నట్లండి? ఆప్షన్ ఏ 2 మాత్రమే. బోధన భాషా నియమం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రూల్ అనేటువంటి దాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం. గాంధీజీ వార్తా విధానంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధన అంతా కూడా ఖచ్చితంగా మాతృభాషలోనే జరగాలని స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక విద్యావేత్త పాఠశాలలను జైలు జీవితంలాగా మార్చకూడదని వాదిస్తున్నాడు. పిల్లలను 4 గోడల మధ్య బంధించరాదని చెబుతున్నాడు. అతను ఎవరి తత్వంతో ఏకీభవిస్తున్నాడు? An educationalist argues that the school shouldn't be like prison life. He says children shouldn't be confined within 4 walls. Whose philosophy is he arguing with? ఎవరిదండి ఇది? ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 4. ఒకటెవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు రూసో యొక్క సిద్ధాంతాల ప్రకారం. ఓకే, పాఠశాల విద్యను జైలు జీవితంతో పోల్చింది ఠాగూర్. అలాగే రూసో తరహాలోనే పిల్లలను అణిచివేత నుండి విముక్తి చేయాలని ఆయన బోధించడము జరిగింది. నెక్స్ట్ వన్, మానవునిలోని పిల్లల యందలి అత్యున్నతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీయడమే విద్య. ఒక సదస్సులో ఈ వాక్యాన్ని ఎవరి నిర్వచనంగా ఉదాహరిస్తారు? ఎవరు చెప్పారండి? చూద్దాం. బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మెన్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఇన్ ఏ కాన్ఫరెన్స్ హూస్ డిఫినేషన్ ఇస్ దిస్ కోటెడ్ యాజ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1 మాత్రమే నిజము. మహాత్మా గాంధీ గారు ఒక సదస్సులో ఈ విధంగా చెప్పడము జరిగింది. చూద్దాం. ఒక పాఠశాల విద్యార్థులను పాఠాలు చదవడంతో పాటు ఆసుపత్రులలో రోగులకు సహాయం చేయడం, గ్రామాలను శుభ్రపరచడం వంటి పనుల్లో భాగస్వాములను చేస్తుంది. ఈ విధానము ఏ తత్వవేత్తల ఆదర్శాలను సూచిస్తుంది? ఏ స్కూల్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్ ఇన్ హెల్పింగ్ పేషెంట్స్ ఇన్ అ హాస్పిటల్ అండ్ క్లీనింగ్ విలేజెస్ అలాంగ్ విత్ స్టడీయింగ్. దిస్ అప్రోచ్ రిఫ్లెక్ట్స్ ద ఐడియాస్ ఆఫ్ విచ్ ఫిలాసఫర్స్? ఎవరి ఆలోచన విధానాలండి ఇవి? ఆప్షన్ సి 1, 2, 3 అండ్ 4 కూడా నిజము. ఓకే, అన్నీ కూడా సరైనవి. చూద్దాము. ముందుగా వివేకానందుడు మానవ సేవే మాధవ సేవ, గాంధీజీ సామాజిక సేవ మరియు పారిశుద్ధ్యము, ఠాగూర్ శ్రీ నికేతన్ ద్వారా సామాజిక స్పృహ. సో కాబట్టి అన్నీ కూడా సరైన సమాధానమే. ముగ్గురు తత్వవేత్తలు విద్యా ప్రణాళికలు సామాజిక సేవకు, తోటి మానవులకు సహాయం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ఒక కళాశాల విద్యార్థి చదువులో తీవ్రమైన ఏకాగ్రతను సాధించడానికి బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యారు? ఏ కాలేజ్ స్టూడెంట్ డిసైడెడ్ టు ప్రాక్టీస్ బ్రహ్మచర్య టు అచీవ్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ స్టూడెంట్స్. హూజ్ అ టీచింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్? ఎవరి మరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యారని అర్థం చేసుకోవాలండి. ఆప్షన్స్ 2 మరియు 3 అండి. స్వామి వివేకానంద మరియు శ్రీ రామకృష్ణ పరమహంస గారి బోధనల ప్రభావితంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి దశలో ఏకాగ్రతకు, జ్ఞాన సముపార్జనకు బ్రహ్మచర్యం తప్పనిసరి అని వివేకానందుడు మరియు ఆయన గురువు ఉద్బోధించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, విద్యార్థులకు వ్యాకరణము, గణితం మాత్రమే నేర్పిస్తూ వారిలో సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వని పాఠశాలను ఏ తత్వవేత్త తీవ్రంగా విమర్శించారు? విచ్ ఫిలాసఫర్
would strongly criticize a school that only teaches a grammar and a math, giving no chance for creative self expression to students. ఎవరండి? ఆప్షన్ బి. 3 మాత్రమే. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సో వ్యతిరేకించడం జరిగింది. చూద్దాం. సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణ అనేది ఠాగూర్ విద్యాతత్వంలో అత్యంత కీలకమైన అంశము. ఓకే, నెక్స్ట్ వన్. విద్యా విధానంలో వృత్తి విద్యను చేర్చడం ద్వారా దేశ ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని భావించే ఉపాధ్యాయుడు ఎవరి భావజాలానికి ప్రతీక? A teacher who believes that economic inequalities in the country can be eliminated by including vocational education in the curriculum represent whose ideology? ఆన్సర్ ఆప్షన్ ఏ. 2 మరియు 4 సరైనవి. మహాత్మా గాంధీ మరియు డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి యొక్క అంశాలుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సమానత్వము, గ్రామ పునర్నిర్మాణము, వృత్తి విద్య ద్వారా స్వయం పోషకత్వం అనేవి గాంధీజీ మరియు ఆయన వార్తా కమిటీ అధ్యక్షుడైన జాకీర్ హుస్సేన్ భావాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశ పౌరులు కేవలం చదువు మాత్రమే కాదు, దేహదారుఢ్యము, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని శిక్షణ ఇస్తున్న ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఎవరి సూచనలను పాటిస్తున్నాడు? ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ training Indian citizens to have not just education but physical strength and self confidence is following whose suggestions? ఆప్షన్ బి అండి. 2 మాత్రమే సరైనది. రవీంద్రనాథ్ ఠాగూర్. వివరాలు చూద్దాము. దేశ పౌరులందరూ శారీరక పుష్టి, మేధా సంపత్తి, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని వివేకానందుడు బలంగా ఆకాంక్షించడం జరిగింది. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు అనేటువంటి పదాన్ని కూడా వీరు ఉపయోగించడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మరి రేపటి క్లాస్లో కంటిన్యూస్ క్లాస్ ఉంటుందండి. దీనికి కంటిన్యూస్ రేపైతే కలుద్దాము. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. 799 ఆఫర్ ఇంకా కొనసాగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.